ఆదేశాలకు విరుద్ధంగా ఏలూరు జిల్లా టీడీపీ ఆఫీస్ నిర్మాణం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. జిల్లా రాజకీయాల్లో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇరిగేషన్ భూమిపై ఎటువంటి నిర్మాణాలు చేయొద్దు అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. కానీ పాలకోడేరు మండలం గొల్లల కోడేరులో ఇరిగేషన్ భూమిని లీజుకు తీసుకుని పార్టీ ఆఫీస్కు శంకుస్థాపన చేశారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2 ఎకరాల ఇరిగేషన్ భూమిలో పార్టీ భవన నిర్మాణానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతిన రామరాజు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఎకరానికి ఏడాదికి 7,000 రూపాయల చొప్పున లీజ్కి 1,000 రూపాయల చొప్పున లీజ్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇరిగేషన్ భూమిలో కట్టడాలు నిర్మించొద్దు అన్న సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయడం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు అధికారుల అనుమతులు ఎలా వచ్చాయి అని ప్రశ్నిస్తోంది విపక్షం. ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఇరిగేషన్ ల్యాండ్ పై వివాదం రావడంతో స్థానికులు తప్పుపడుతున్నారు. 11/2011 జడ్జిమెంట్ నెంబరు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నెంబరు, దాని ప్రకారం చూస్తే ఇరిగేషన్ భూమిలో ఎవరికి పట్టాలు ఇవ్వటం కానీ ఎటువంటి కన్స్ట్రక్షన్కి కానీ ఇవ్వటానికి లేదు. దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన సెక్రటరీ ప్రొటెక్ట్ చేయాలి. గ్రామ సెక్రటరీ మరియు ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న స్పెషల్ ఆఫీసర్ కూడా దానికి పర్మిషన్లు ఇచ్చేశారు అందులో కట్టుకోవడానికి. అది ఎంతవరకు కరెక్ట్? జిల్లా కలెక్టర్ గారు కూడా దానికి పర్మిషన్ ఇవ్వమని లెటర్ ఇచ్చారు. ఆవిడ ఏదో ఆర్డర్ పంపారు, దాని ప్రకారం ఇచ్చామని వాళ్ళు సెక్రటరీని స్పెషల్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఇరిగేషన్ భూమిలో కట్టడాలు చేయొద్దు అని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎలా అనుమతులు ఇచ్చారు, ఎలా శంకుస్థాపన చేస్తారు, అధికారులు ఏం చెప్తున్నారు, ఎమ్మెల్యే ఏమంటున్నాడు? సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని కూడా ఎమ్మెల్యే బేఖాతరు చేస్తూ ఎట్లా శంకుస్థాపనలు చేయగలిగారు? అంటే రోహిత్ అండ్ ధనలక్ష్మి, మీకు తెలియదే ఉంది, వడ్డించేవాడు మనం వాడైతే ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏవైనా తినొచ్చు, ఎంతైనా తినొచ్చు. అలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి. అధికార పార్టీ అయితే మాత్రం నిబంధనలు పట్టించుకోరా అంటూ అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు రోహిత్. ఎందుకంటే అక్కడ స్పష్టమైన సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఇరిగేషన్ భూమి, అందులోనూ ఎకరాకి 1,000 రూపాయలు చొప్పున 33 సంవత్సరాలు లీజు ఇచ్చేశారు. ఎంతకాలం వెళ్ళా ప్రభుత్వ భూములు ఎవరికి రాసి ఇచ్చేస్తారు? ఇట్లా టీడీపీ అనే ఒక పొలిటికల్ పార్టీ, మళ్ళీ రేపు అన్న రోజున వేరే పార్టీ వస్తుంది, మళ్ళా ఇప్పుడు దీన్ని వారు మళ్ళీ దానికి సంబంధించి నిబంధనలు బేఖాతరు అంటూ సాగర్, ఆ భూమిని పార్టీ కార్యాలయానికి ఇవ్వడమే తప్పు, అందులోనూ ఎకరం 1,000 రూపాయలకి. అసలు ఏ ప్రాతిపదికన 1,000 రూపాయలు డిసైడ్ చేశారు? అంటే రోహిత్, చాలా ఎక్కువ పెట్టారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. 1,000 రూపాయలు అంటే అదేంటి అంతకు మించి తగ్గదా అని అడిగిన నేతలు కూడా ఉన్నారు. ఎకరానికి 1,000 రూపాయలు చొప్పున 2 ఎకరాలకి 2,000, 33 సంవత్సరాలు అంటే 66,000 అంటే అమ్మో 66,000 అంటున్నారు. మీరేమో 66,000కేనా అంటున్నారు. అంటే తేడా చూడండి ఎలా ఉంటున్నది. అధికార పార్టీ చేతిలో మంత్రదండం ఉంటే, రాజకీయ తంత్రం ఉంటే ఏదైనా చేయించడానికి మరోసారి ప్రూవ్ అయింది. ఇలాగే ఏలూరు జిల్లాలో కూడా ఒక ఆఫీస్ కట్టారు. అప్పుడు గత అధికారంలో ఉన్నప్పుడు గతంలో, ఇప్పుడు అది తాళాలేసి కూర్చున్నారు నిబంధనలు ఇవ్వని. మరలా ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుత అధికార పార్టీ కడుతున్నారు. రేపు వేరే వాళ్ళు వస్తే వారు తాళాలేసి కూర్చుంటారు. ఇక్కడ పోయేది ప్రభుత్వ భూమి, నిబంధనలు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. మరి ఎందుకని కింది స్థాయి నుండి కలెక్టర్ వరకు కూడా సంతకాలు చక్కచక్కా పెట్టేశారు? మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు టౌన్ ప్లాన్ ఏదైనా ప్లాన్ సాగర్, ఇప్పుడు ప్రతిపక్షాలు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాయి ఎలా కడతారు అని. దీనికి అధికారులు స్పందించి ఆగుతారా, లేదు ముందుకే వెళ్తారా? అంటే గ్రామ సభ పెట్టామని చెప్తున్నారు, పంచాయతీ ఆఫీస్ నోటీస్ బోర్డులో పెట్టాం, ఎవరికన్నా ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పమని. 18/4 వరకు ఎవరూ రాలేదు కాబట్టి ఇచ్చేసామని చెప్తారు వాళ్ళు. అసలు ఎవరైనా వచ్చారా అన్నది, రాలేదా అన్నది పక్కన పెడితే, నిబంధనలు ఉన్నప్పుడు నువ్వు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ భూమిలో కుదరదు అని చెప్పేస్తే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీలు కానీ అధికార పార్టీ నేతలు కానీ వేరే సైట్ చూసుకుంటారు కదా. ఇప్పుడు ప్రభుత్వ భూమిని అంత తక్కువ లీజుకి అసలు లేని నిబంధనలు తీసుకొచ్చి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజల్లో అయితే ప్రశ్నిస్తున్నారు రోహిత్. రైట్ సాగర్, మరి చూద్దాం. అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఎవరైనా మళ్ళీ అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి మేము ఏం చేసినా చెల్లిద్ది, మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేస్తే మాత్రం మేము వింటామా? ఇదే ధోరణి. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా చాలా వరకు ఇలాగే జరుగుతుంటుంది స్థానిక ప్రజాప్రతినిధులు.